సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం కేవలం వారి అనుచరులకు మాత్రమే అందించారు. గృహలక్ష్మి పథకాన్ని సైతం తమకు నచ్చిన వాళ్లకు అందించారు. ఇటు అర్హులకు దరఖాస్తుదారులు పెట్టుకోమని చెప్పి వాళ్లకు రాకుండా చేశారు. ప్రభుత్వం ఖచ్చితంగా 6 గ్యారెంటీలను ప్రజలకు అందించే పనిలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 6 గ్యారెంటీల స్కీమ్ని మనము ప్రతిపాదించడం జరిగింది. దాన్ని అమలు పరిచేయడంలో ఆ దిశగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనం కాకపోతే తమరందరికీ తమ దృష్టికి ఒక తీసుకురావాల్సింది. గతంలో గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏం చేసింది అందరికి అధికారులకు బాగా క్షుణ్ణంగా తెలుసు. అయితే ఏ హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చకపోయింది. అది కాకుండా బలవంతంగా అధికారుల మీద ప్రెషర్ పెట్టి ఇది ఖచ్చితంగా ఇది సర్పంచ్ల మీద మీకు అందరికి బాగా తెలుసు, బడ్జెట్ లేకుండా కూడా సర్పంచ్ల మీద ప్రెషర్ పెట్టి ఇవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అట్లా కాకుండా ఈసారి పారదర్శకంగా ఇంకోటి గతంలో ఏవైతే సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం జరిగిందో దాంట్లో మొత్తం పార్టీని ఇన్వాల్వ్ చేసి టోటల్గా మా పార్టీ వాళ్ళకే ఇవ్వాలి, మొత్తం అడుగులైనా కాకపోయినా మీరు అన్ని ప్రొసీడింగ్స్ చూసింది. మీరు దళిత బంధు ప్రొసీడింగ్స్ అన్ని రీసెంట్గా జరిగిన కార్యక్రమం అది. దళిత బంధు ప్రొసీడింగ్లో కూడా మీరు అందరూ చూసింది. అక్కడేమో ఆన్లైన్లో అప్లై చేసుకోమని చెప్తారు మీ సేవ, ఇక్కడ చూసేమో ప్రొసీడింగ్స్ వస్తూ ఉంటాయి. ఆల్రెడీ గృహలక్ష్మి పథకంలో కూడా గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో కూడా ఆల్మోస్ట్ ఎలక్షన్లో కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది దాంతోనే. ఎందుకంటే అనవసర మోసపూరిత వాగ్దానాలు అవి చేసి మొత్తం ప్రొసీడింగ్స్ మాత్రం ఇచ్చిండ్రు. ఇంతమందికి లిస్టు 20 మందికి ప్రొసీడింగ్ ఇస్తే 100 మంది లిస్టు తయారు చేసి గృహలక్ష్మిలో కానీ దళిత బంధులో కానీ అక్కడ బడ్జెట్ లేకుండా లోటు బడ్జెట్ ఉన్న అసలు బడ్జెట్ బిల్ బడ్జెట్ జీతాలు వేయలేని పరిస్థితి అయినా కూడా ఎలక్షన్ ముందర మళ్ళీ సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి వాటన్నింటినీ ప్రజలను తప్పుదో పట్టించారు, ప్రజలను మోసం చేయడం జరిగింది. అంటే 28వ తారీఖు నుండి ఏదైతే గ్రామ సభలు కండక్ట్ చేస్తూ ఉంటామో పారదర్శకంగా ఉండాలి, ప్రతిదీ బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పేసి తమ అధికారులందరినీ కూడా నేను మా ప్రభుత్వం తరఫున కోరుకుంటా ఉన్నాను. నేను ఎక్కడన్నా ఇబ్బందులు వస్తే మా ప్రజాప్రతినిధులు ఉంటారు, అక్కడ గ్రామ నాయకులు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా మేము హామీ ఇస్తా ఉన్నాం, ఖచ్చితంగా కోఆర్డినేట్ చేస్తామని చెప్పేసి. ఇంకోటి గత ప్రభుత్వాలలో నేను చూసిన ఎంతో అంత ఒత్తిడి చేసినప్పటికి కూడా అనవసరపు ఒత్తిడి అధికారుల మీద తీసుకొచ్చినప్పటికీ కూడా వాళ్ళు పాపం వాళ్ళు కొన్ని అసలు అంటే ఒత్తిడికి గురై పని చేయలేని దుస్థితిలో ఉంది. ఎంతో మంది మొదలుపెట్టుకున్నారు. ఒకటే కాదు, మీ సంక్షేమ పథకాలు చేసే అమలులోనే కాదు ఇతరత్ర కూడా శాంతి భద్రతల మీద కూడా అధికారులు ఎంతో మంది ఒత్తిడి తీసుకురావడం జరిగింది. శాంతి భద్రతల మీద కూడా చెప్పిందే చేయాలి ప్రభుత్వం. అది గుడ్డిగా ఇవో ఒక రూల్ లేదు, ఒక రెగ్యులేషన్ లేదు, మేము చెప్పిందే వేరు, మేము చెప్పిందే చేయాలని చెప్పేసి మీ అందరి అధికారుల మీద కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఏదో ఒక కరెక్టా కాదా? మా ప్రభుత్వం అట్లా కాదు. గతంలో మీరు చూసిండ్రు వైఎస్ రాజశేఖర గారి ప్రభుత్వం కానీ ఇంకా అంతకుముందు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏదైతే ఉందో మేము నిబంధనలకు లోబడి కాన్స్టిట్యూషన్ చట్ట ప్రకారమే మేము మీకు సలహాలు సూచనలు ఇస్తాం. చట్ట ప్రకారమే నిబద్ధతలోని మీరు ఏ స్కీమ్ అయినా కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తాం. ఏదో అధికారంలో ఉన్న పార్టీ మేము కూడా కాబట్టి మాకు కూడా కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, కాకపోతే సూచించుకున్నట్టు కొన్ని చేయమని మేము కూడా చెప్తాం. కాకపోతే పచ్చిగా ఇది మొత్తం చట్ట విరుద్ధంగా చేయమని మాత్రం మేము ఎప్పుడు గతంలో చెప్పలేదు, ఇక ముందు కూడా మీకు చెప్పమని చెప్పి చెప్తా ఉన్నాను. ఈ స్కీమ్ గురించి ఇప్పుడే వివరించడం జరిగింది. అంటే బాధ్యత గతంలో కొన్ని ఏమైందంటే మీరు ఫస్ట్ ఈ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఎన్నో గ్రామజ్యోతి కార్యక్రమాలు మన ఊరు ప్రోగ్రామ్ కూడా తీసుకురావడం. ఎప్పుడో ఒక కొత్త స్కీమే. ఫస్ట్ మన ప్రోగ్రామ్ వచ్చింది, తర్వాత గ్రామజ్యోతి వచ్చింది. అంతకుముందు మొత్తము విజన్ 2020 అని చెప్పేసి ఏదో ఒక పెట్టేసి మొత్తం అవన్నీ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత హౌస్ హోల్డ్స్ గురించి సర్వే చేయడం జరిగింది. అన్ని హౌస్ హోల్డ్స్ గురించి మొత్తం సర్వే చేసి చూస్తే లాస్ట్లో చెత్త బుట్టలు పడేయడం జరిగింది. మరి అందరినీ ఒకటే రోజు సర్వే చేసి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు అందరిని ఎక్కడ పోయినా కూడా అసలు మిమ్మల్ని కౌంట్లోకి తీసుకోం అంటే పాపం బాంబేలో పనిచేసే వాళ్ళు కూడా వచ్చి ఆ రోజు హౌస్ హోల్డ్ సర్వేలా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది.
అన్ని పార్టిసిపేట్ చేసి అసలు కూలి గుడిసె ఉందా, ఇల్లు ఉందా, ఇంట్లో ఉద్యోగం ఉందా, ఎడ్యుకేషన్ ఏముంది, అలా చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చదువు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి హౌస్ హోల్డ్ సర్వేలో డీటెయిల్గా చేయడం జరిగింది. దాని మీదనే దాని ప్రాతిపదికన మనము బిలో పావర్టీ లైన్ గుర్తిస్తే చాలా బాగుంది. కానీ దాన్ని మొత్తము గుట్ట దాఖలు చేసేసి కొత్త ఎప్పుడు ఏ స్కీమ్ వచ్చినా మన దాన్ని కొత్త నిబంధనలు పెట్టడం, పోనీ వారి పెట్టే నిబంధనలు వాళ్ళు ఫాలో అవుతారంటే అది కూడా లేదు. అధికారులను ఒత్తిడి తీసుకొని రావాలి, వాళ్ళ పబ్బం గడుపుకోవాలి. ఎవరు బ్లేమ్ అవుతారు? అధికారులు బ్లేమ్ అయ్యారు. ఎంతో మంది ఎంఆర్ఓలు కానీ, తహసీల్దార్లు కానీ, ఆర్డీఓలు కానీ ఎంతో మంది నేను పోయిన ఎండిఓలు కానీ పోయి చెప్తే అంతేందుకు మొన్న రీసెంట్ గా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో సర్పంచులు వాళ్ళ గ్రామ తీర్మానం లేకుండా మండలాల ద్వారా ఎండిఓల ద్వారా తీర్మానాలు తీసుకొని వాళ్ళకి అసలు లెక్క పెట్టకుండా సర్పంచ్లకు అందరికి పక్కన లెక్క పెట్టకుండా అధికార పార్టీకి చెందిన సర్పంచ్లకేమో విలువిచ్చారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి సర్పంచ్ల దగ్గర ఏం చేసిందంటే మండలాల్లో మొత్తం రిజర్వేషన్ పాస్ చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పని చేయడం జరిగింది. కాకపోతే మేము ఇప్పుడు ముందు మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఇట్లాంటి జరగకూడదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మీరు అప్లికేషన్ తీసుకొని పోయి ఆన్లైన్లో పెట్టకముందే మళ్ళీ దాన్ని తీసుకొని పోయి ఎక్కడో మిస్ అయిపోతే దానికి మేము బాధ్యత కాదు, మీరు ఇయ్యలేదంట. కాబట్టి నిబంధనతోని ఒకవేళ మీ కష్టం అనుకోకుంటుంటే అంత టైం ఉంటే మీరందరూ ప్రతి అప్లికేషన్ కూడా వారికి ఒకటి రిసిప్ట్ ఇవ్వవలసిన బాధ్యత కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఎవరు ఏ గృహలక్ష్మి దీంట్లో కానీ ఏ స్కీమ్లో కానీ మీరు ఒకవేళ మీకు అప్లికేషన్ వచ్చిందంటే దానికి ఒకటి రిసిప్ట్ కాపీ ఒకటి ఇవ్వాలని చెప్పేసి తమరందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకా కూడా ఒకవేళ మీకు తెలుసు చాలా మంది ఇగ్నోరెన్స్ ఉన్నది మన దగ్గర చాలా, ఎందుకంటే చదువురాని కుటుంబాలకు వెళ్ళి వచ్చినా కూడా కొంతమంది ప్రభుత్వ అధికారులు వాళ్ళకి కోఆపరేట్ చేయడం పోయి ఏం చెప్తారంటే అమ్మ అట్లే ఉండే పోయి బాధ్యత రహితంగా ప్రవర్తిస్తే మీకు చెప్పి కోఆర్డినేషన్ తోని మీకు ఎక్కడైనా ప్రాబ్లం అయింది గ్రామాల్లో అంటే మేము ప్రజాప్రతినిధులు ఉంటాం, మీకు అందరికీ కోఆర్డినేట్ చేయడానికి కోఆపరేట్ చేయడానికి మా అక్కడ ఉన్న బెనిఫిషియరీస్ కూడా ఖచ్చితంగా మేము వారి మీద కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీకు వారికి లబ్ధి పొందే విధంగా మేము కృషి చేస్తామని చెప్తా ఉన్నాను. కాకపోతే మన బాధ్యత కూడా మనము సక్రమంగా ఉండాలి. గత ప్రభుత్వాలు ఏం చేసినా మర్చిపోయి దయచేసి ఈ ప్రభుత్వాలలో అందరం పారదర్శకంగా ఉందాం. మా అజమాయిషీ లేదు. గత ప్రభుత్వాల లాగా ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాధికారులు అంటే ఇక మొత్తం మేము చెప్పినట్టే వినాలని మేము ఎప్పుడు కూడా మేము అట్లా చెప్పాము. చట్టానికి లోబడి పూరెస్ట్ అమంగ్ ద పూర్ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యకి మా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరే విధంగా మనమందరం మీరు అధికారులు ప్రజాప్రతినిధులం కలిసికట్టుగా పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరే విధంగా మనం ప్రయత్నిద్దామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.